ఇవ్వడానికి ప్రయత్నం చేసేసరికి వెంటనే తన యొక్క రెండు చేతులు చేసి గాహం కరాభ భగవంతుడు కాస్త గట్టిగా ఆమె స్థలమును పట్టుకొని ఆమె ప్రాణాలు ఆ సన్యంతో పాటు ప్రాణాలు తీసుకున్నాక అప్పుడు అన్నంగా ఆమె ఏమన్నది ఆ పూలను కాస్త సా ముంచ ముంచ అలను ఇంకా వద్దు తాగవద్దు విడిచిపెట్టు విడిచిపెట్టు అంటే నన్ను విడిచిపెట్టు 2 సార్లు ఎందుకు అన్నది అంటే నాయన నేను తట్టుకోలేకపోతున్నాను అంటే ఐహికమైన ప్రతిబంధము ఆమృతిక ప్రతిబంధము లేకుండా నన్ను విడిచిపెట్టు నాకు మోక్షం కలిగించు అని అడిగిందయ్యా. జ్ఞానం కలిగి పరమాత్మ దర్శనం చేత పూదన అని అంటారు. కాదయ్యా ముంచ అని నన్ను విడిచిపెట్టమని పూదన అంటే కృష్ణ పరమాత్మ మా అమ్మగారు నాకు ఒకటే మాట చెప్పింది, నాయన నువ్వు పసిపిల్లవాడివి పడిపోతావు, ఎవరన్నా నేను ఎత్తుకుంటే గట్టిగా పట్టుకోనాయన, వాడు పరాగ్గా ఉన్నా నువ్వు వాడిని పట్టుకోవాలని చెప్పింది. అందుకోసం మా అమ్మను పట్టుకోవడం నేర్పింది తప్ప విడిచిపెట్టడం నేర్పలేదు. కాబట్టి నేను విడిచిపెట్టాలని చెప్పి ఆ పరమాత్మ ఆమె పాలు కాస్త తాగుతున్న విష చేస్తా ఆమె ప్రాణాలు కాస్త తీశారు. వెంటనే అది కాస్త వెలవెలలాడిపోయి నేత్రం నుండి కూడాను ఆ కళ్ళు కాస్త బయటపడిపోయి చేతులు కాళ్ళు కొట్టుకొని ప్రాణాలు కాస్త క్షిపతి నిరోధ బ్రహ్మాండంగా ఏడ్చింది. తర్వాత ఆ ప్రాణాలు కాస్త విడిచేసరికి అప్పుడు హతమానోపిత దేహ ఆ దేహం పడిపోతూ ఎలా ఉందయ్యా అన్నాడు. అనేక మైళ్ళ దూరం వరకు దాని తాలూకు ఆ శరీరం అంతా కూడాను ఆ రకంగా పడిపోయేసరికి చెట్లు అవన్నీ కాస్త పడినటువంటి శబ్దానికి పడిపోయింది. బ్రహ్మాండమైన ధ్వని వచ్చింది. ఆ ధ్వని విన్నారు. వీళ్ళు అందరూ కూడా భయపడిపోయారు. గోపపాలకులు కానీ గోపికులు ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కూడా అనమాట. ఈ రకంగా ఉంటే ఇంత లోపల అసలు దాని నిజరూపం కలిగింది. ఆ నిజరూపం భయంకరమైన ఆ రాక్షస స్త్రీ రూపాన్ని చూస్తే పరమాత్మ దాని యొక్క గుండెల పైన వక్షస్థలం దగ్గర కూర్చొని పసిపిల్లవాడుగా పరమాత్మ ఉన్నట. అది చూసి తస్య ఉరసి క్రీడంతం అపదో భయం. ఆ దాని యొక్క ఆ వక్షస్థలం మీద కూర్చున్నారు. ఏ రకమైనటువంటి భయం లేని పరమాత్మ చూసి గోపికలంతా వెంటనే పరిగెత్తి ఆ పిల్లవాడిని పట్టుకొని తొట్టుపాటు చేత వెంటనే యశోదారోహిణి ఇద్దరు కూడా వచ్చారు. ఆ పిల్లవాడిని తీసుకొచ్చారు. అదే ఒక దుష్టగ్రహం వచ్చిందే, ఈ రకంగా రాక్షసి వచ్చింది ఈ రకంగా చేశాట. ఏమని పరమాత్మ యొక్క దివ్య నామములు చేతనమాట. అవ్యాత్ అజహ ఆ పరమాత్మ పాదములు రక్షించుగాక. ఆయన మోకాలు భాగములు ఊరు భాగములు ఆ రకంగా కటితటము జఠరము ఆ తర్వాత భుజములు ఆ తర్వాత కంఠము అక్షి శిరస్సు అన్ని ఏ నామాలు ఉచ్చరించారయ్యాను. పరమాత్మ నామాలతోటే పరమాత్మను అయ్యా రక్షించుగా. కానీ కృష్ణ పరమాత్మే రక్షించుకోవాలి తప్ప వేరు కాదు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే విష్ణుమూర్తి వేరే, ఈయన కృష్ణుడు వేరే, ఈయన మామూలుగా ఉన్నాడు అని అనుకుంటున్నారు తప్ప వాళ్ళందరూ విష్ణుమూర్తి నామాలతోటి పరమాత్మ యొక్క రక్షణను కోరుతూ చేశారట. అందుచేత ఇంద్రియాణి హృషికేశ ప్రాణాన్ నారాయణోవతు అని ఆ రకంగా చేసి చివరిలో అన్నట్ట, ఇటు పైన మా పిల్లవాడికి ఈ కోటర రేవతి జ్యేష్ఠ పూతన ఈ మొదలైనటువంటి వీళ్ళు ఉన్నారే, వీళ్ళ తాలూకు ఏ రకమైన భయం లేకుండాగాక అని స్వప్నదుష్టమైనటువంటి కళలో చూసినట్టు ఈ ఉత్పాదములుగా ఈ రకంగా వాడు చేశారు. నాయన పరీక్షన్ మహారాజా వింటున్నావా, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? పరమాత్మ యొక్క స్వరూపం తెలుసునా? పరమాత్మ యొక్క శ్రీ మహావిష్ణు యొక్క అవతారమన్న విషయమే మరపింపజేసి ప్రణయం చేత మిక్కిరి ఆనందం చేత ప్రణయబద్ధమైనటువంటి భావం చేత గోపికలంతా కూడా కృష్ణ పరమాత్మకు ఆ రకమైన రక్షణ చేశారయ్యా. ఆ తర్వాత తల్లి యశోద ఆ పాలు తాగించి ఆ పిల్లవాడిని కాస్తాను నిద్రపుంచి వచ్చే ప్రయత్నంలో ఉంటుండగా నందాదులంతా కూడాను ఆ శబ్దం విని పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ పూతనాదేహం విస్తృతంగా పడి ఉంది. ఆ పడిన దాన్ని కాస్త ఏం చేశారయ్యా అన్నారు. అంటే పూతనాదేహాన్ని చూసి భయపడిపోయి దాని కళేబరాన్ని గొడ్డలతో ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని కాస్త దహనం చేశాట. దహనం చేస్తే దాని శరీరంలో నుంచి వచ్చిన సౌగంధము అక్కడ ఉన్న వనంలో ఉన్న సుగంధ పుష్పాల యొక్క సౌగంధాన్ని మించిపోయినటువంటి సౌగంధం వచ్చింట. ఎందుకయ్యా అన్నారు. అంత సౌగంధమా, అంత దుర్వృత్తి దుష్టమైన మనస్సు కలిగిన క్రూరమైన రాక్షసి అశనం ఎటువంటి మాంసాసనం చేసేది, దానికి అంత సౌగంధం ఎలా వచ్చిందయ్యా?